విశాఖకు ఓ నౌక వచ్చి ఆగింది. మరమ్మతుల కోసం లంగరు వేసుకుంది. అందులో పనిచేసేందుకు వర్కర్లు వెళ్లారు. ఒక్కసారిగా వాళ్ళందరికీ ఒళ్ళు జలధరించే సీన్. ఓ పాము కనిపించి క్షణాల్లో మాయమైంది. దీంతో అక్కడ ఉన్నవారు హడలెత్తిపోయారు. బయటకు పరుగులు తీసి నౌకలోని తలుపులు మూసివేశారు. ఎవరూ మళ్లీ లోపలికి వెళ్లే సాహసం చేయలేదు. సముద్ర పరిశోధనల్లో ఎంతో పేరున్న సాగరకన్య నౌక ఇప్పుడు పాముల భయంతో వార్తల్లో నిలిచింది. అండమాన్ సమీపంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన సమయంలో ఈ నౌకలోకి పాములు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ షిప్ యార్డుకు చేరుకున్న ఈ నౌకలో పనులు చేసేందుకు వెళ్లిన కార్మికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం మరమ్మతులు మొదలు పెట్టగా ఒక పాము కనిపించడంతో కార్మికులు భయంతో పనులు ఆపేశారు. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించగా ఏకంగా ఒక భారీ కొండ చిలువ, ఆ తరువాత బుసలు కొడుతూ నాగుపాము దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు రంగంలోకి దిగి అత్యంత చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. అయితే ఇంజన్ గదిలో మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది. భారతీయ సముద్ర శాస్త్ర అధ్యయనాల్లో సాగరకన్య అత్యంత కీలకమైనది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణ మరియు భౌగోళిక పరిశోధనలు చేసే ఈ నౌకలో ఇప్పుడు పాముల బెడద కారణంగా పనులు నెమ్మదించాయి. పదే పదే పాములు బయటపడుతుండటంతో షిప్యార్డ్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు సాహసించడం లేదు.